మార్గం అనేది ఎలా చేయాలో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పేషెంట్ ఎవరైనా మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో కానీ, లేకపోతే ఏదైనా వర్క్ ప్లేస్లో కానీ పేషెంట్ సడన్గా కార్డియాక్ స్ట్రోక్ వచ్చి కానీ, లేకపోతే గుండె ఆగి కానీ కింద పడిపోతే ఫస్ట్ పేషెంట్ మనము హార్ట్ పనిచేస్తుందా, పల్స్ పనిచేస్తుందా అనేది మనం చూడాలి. ఫస్ట్ మనము ఆ పేషెంట్ ఏమైనా బిగుతుగా క్లాత్ ఉంటే మనము వాటిని రిమూవ్ చేయాలి, లూజ్గా చేయాలి. లూజ్గా చేసిన తర్వాత అతని గుండె కొట్టుకుంటుందా లేదా, పల్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం చెవితోటి గుండె మీద మనము చెవిని పెట్టేసి మనము ఆ హార్ట్ ఉందా లేదా, కొట్టుకుంటుందా లేదా అని చూసుకోవచ్చు. అలాగనే మనము నెక్ పక్కన మనం సైడ్కి చేయి పెట్టి చూస్తే మనకు పల్స్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ మనకి ఇది ఒక 5 సెకండ్స్ ఇలా పెట్టిన తర్వాత మనకి ఎలాంటి పల్స్ కానీ, లేకపోతే మనకి ఎలాంటి గుండె కొట్టుకున్నట్టు కానీ అనిపించినప్పుడు మనము మన చుట్టూ ఉన్న ప్లేస్ కూడా మనకు సేఫా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే వేరే ఏమైనా ఇబ్బంది ఉంటే మనం కూడా ఆ పేషెంట్ కొంచెం ముందుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళి అతన్ని దుస్తులను బిగుతుగా ఉంటే లూజ్గా చేసేసి మనము అతని పక్కన మోకాళ్ళ మీద కూర్చొని 2 బ్రెస్ట్ బోన్స్ మన రొమ్ము బోను మధ్యలో మన అరచేతిని పెట్టేసి ఇంకొక చేయిని మన ఈ దీంతో క్లాంప్ చేసేసుకొని, సో మన శరీరం మొత్తము అతని శరీరం మీద శరీర బరువు మొత్తము అతని చెస్ట్ బోన్ మీద పడేటట్టు స్ట్రేట్గా మనం మోచేతులను స్ట్రేట్గా ఉంచేసి మనము ప్రెస్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 2.5 ఇంచెస్ అంటే 4 to 5 సెంటీమీటర్ వరకు మనము చెస్ట్ని మనము ప్రెస్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసిన తర్వాత కంప్లీట్ మనము రిమూవ్ చేయాలి. సో పేషెంట్ని మళ్ళీ రిలీవ్ చేసేసేయాలి. సో ఇలానే మనము నిమిషానికి 100 నుండి 120 వరకు చేయాలి. ఒకవేళ మనకి అతని శ్వాస ఇవ్వాలనుకుంటే, అంటే కొంచెం మనకి గాలి కూడా ఇవ్వాలనుకుంటే పేషెంట్ దవడ కింద మనము 2 చేతులతోటి ఇలా లేపేసి ఫోర్హెడ్ కింద నుదురు మీద ఇలా చేయబెట్టేసి ఇలా అన్న తర్వాతకి మనకు శ్వాసనాళం అనేది కరెక్ట్గా స్ట్రైట్ అవుతుంది. అలాంటప్పుడు మనము నోట్లో నోరు పెట్టేసి మనం ఊదితే మనకి ఈ ఎక్స్పాన్షన్ అవుతుందా, అంటే చెస్ట్ ఉబ్బుతుందా లేదా అనేది కూడా చూసుకొని మనము ప్రతి 30 సార్లు మనము ఇలా ప్రెస్ చేసిన తర్వాత 2 సార్లు మనము బ్రీతింగ్ ఇవ్వాలి. సో ప్రెస్ ఎలా చేయాలంటే 2 బ్రెస్ట్ బోన్ రొమ్ము బోన్ మధ్య మనము చేతిని పాము పెట్టేసి, సో ఎప్పుడైనా గుండె మీద మనము అదుమొద్దు. సో మన హార్ట్ మీద ప్రెస్ చేస్తే దాని మీద ఇంకా ఒత్తిడి అవుతుంది కాబట్టి మనకి 2 రొమ్ము బోన్ల మధ్యలో స్టెర్నమ్ అంటూ బొక్క మీద మాత్రమే చేయాలి. డైరెక్ట్ హార్ట్ మీద మనం ప్రెస్ చేయొద్దు. సో మన బరువు, శరీర బరువు మొత్తము అతనికి అప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా 30 కంప్రెషన్ చేసిన తర్వాత సేమ్ అతని బ్రీతింగ్ ఇచ్చేయాలి. ఒకవేళ అతనికి ఏదైనా రోగము లేదా ఏదైనా ఉంది అని అనిపిస్తే మాత్రము మనము బ్రీతింగ్ చేయాల్సిన అవసరం లేదు, మనము కంప్రెషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అతను తెలియని వాడు అయి ఉండొచ్చు, లేదా అతనికి ఏదైనా జబ్బులు ఉన్నది అనిపిస్తే మనం డైరెక్ట్ ఓన్లీ కంప్రెషన్ ఇచ్చుకుంటే అయిపోతుంది. సో ఈ విధంగా మనము నీకు ఓపుకున్నంత వరకు చేయొచ్చు, లేదంటే 2 మినిట్స్ తర్వాత నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతోటి కూడా చేయించవచ్చు. సో ఇది ఎందుకంటే మనకి ఆ గుండె నుండి రక్తం అనేది మనకి ఆ ఒత్తిడి వల్ల శరీర భాగాల నుండి రక్తం గుండెకి రావడం వల్ల మనకి మెయిన్గా ఈ గుండె నుండి రక్తము మెదడుకి వెళ్ళాలి. మెయిన్గా మనిషి